గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, కొంతమంది చాలా మంది తెలిసిన పుణ్యక్షేత్రాలకే వెళ్తుంటారు. అదే విధంగా కొన్ని మారుమూల గ్రామాల్లో కూడా కొన్ని దేవాలయాలు ఉంటాయి, వాటికి అతీత శక్తులు కూడా ఉంటాయి. నిజంగా అక్కడ మొక్కితే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. సో అలాంటి పుణ్యక్షేత్రాల్లో మీకు తెలిసింది, మీరు బాగా మీకు ఏదన్నా చిన్న కష్టమో నష్టమో వచ్చినప్పుడు ఆ గుడికి వెళ్ళినప్పుడు నిజంగా ఇది జరిగింది ఇక్కడ అనేది ఎప్పుడైనా అనిపించిందా? ఆ పుణ్యక్షేత్రం ఏంటి అసలు? చాలా మంచి ప్రశ్న వేశారండి. నాకు చిన్నప్పటి నుంచి కలిగిన అనుభవాలలో ఎక్కువగా నేను అనుభవించింది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయాలు బాగా అనుభవించేవాడిని. అంటే ఎలా అంటే చిన్నప్పుడు, అంటే మనం చదువుకునే సమయంలో కూడా తెలియకుండానే ఒక సబ్కాన్షియస్ మైండ్లో ఏదైనా ఒక పని అవ్వాలి, నాకు ఏదో ఒక చిన్న కోరిక ఉంది. అంటే చిన్నప్పుడు మనకి ఇంత మెచ్యూరిటీ ఉండదు. ఎస్, స్వామివారికి నేను చెప్పుకున్నాను. నాకు అలవాటు ఉండేది చిన్నప్పుడు, ఒక ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేవాడిని బిర్లా టెంపుల్కి. ఓకే. 7 o'clock అట్లా వెళ్ళిపోయాను. ఎవరు ఉండరు అప్పుడు. 6:30కి 6 o'clock తెరుస్తారు. మేబీ నాకు గుర్తు రావట్లేదు ఆ టైంలో ఎంత తెచ్చేవారు. 6:30 ఆ టైంకి వెళ్ళిపోతే ఎవ్వరు ఉండరండి. ఒక మహా అంటూ 10 మంది 15 మంది ఉంటారు. ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో నేను స్వామివారికి నాకు ఏదైనా పని అవ్వాలంటే చెప్పుకునేవాడిని. చెప్పుకుంటే ఆ పని అయిపోయేది. అదేవిధంగా మేము ఉన్న ఏరియాలో మనకి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పాములకి అంటే సర్ప దేవత ఆరాధన ఉండేది. అక్కడ ఏదైనా అనుకుంటే అయ్యేది. ఓకే. నాకు ఏమర్థమైందంటే లైఫ్లో నా సబ్కాన్షియస్ మైండ్ అనేటువంటిది ఏదైతే ఉందో, శాస్త్రంలో చెప్పినట్టు అమ్మవారు ఉంటుంది అక్కడ. ఓకే. ఆ అమ్మవారు మీరు కనుక బలంగా నమ్మారనుకోండి, ఇక్కడికి వెళ్తే నాకు పని అవుతుంది అని. ఓకే. అది మీకు పంచమ స్థానం అయిందనుకోండి, ఉదాహరణకంటే ఆ క్షేత్ర అధిపతి మీ పంచమ స్థానాధిపతి అయ్యాడు అనుకోండి, ఇంకా తొందరగా నెరవేరుతుంది. ఓకే. అంటే నేను చాలా జాతకాలు నేను చూసినప్పుడు వీళ్ళకి ఎందుకు ఈ పర్టికులర్ టెంపుల్కి వెళ్తేనే ఎందుకు అవుతుంది. చాలా మంది చూడండి, ఏమండి నేను నరసింహస్వామికి వెళ్తేనే నాకు బాగా అవుతుంది అంటాడు కొంతమంది. మరికొంతమంది నేను వెంకటేశ్వర స్వామికి రండి, నేను జీవితం మొత్తం వెంకటేశ్వర స్వామికి నాకు పనులు అవుతున్నాయి అంటారు. కొంతమంది ఆంజనేయ స్వామి అంటారు. ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా వాళ్ళకి పంచమ స్థానము అంటారు, అది కనెక్ట్ అవుతుంది ఆ దేవతా స్వరూపంతో. అందుకే జాతకం చూసినప్పుడు ఈ యొక్క పంచమ స్థాన సంబంధంగా చూడండి అంటూ ఉంటాం. ఓకే. అది అయితే నా లైఫ్లో మిరాకిల్స్ చాలా క్షేత్రాల్లో జరిగాయి. ఒక క్షేత్రం గురించి చెప్తాను నేను మీకు. కనకదుర్గ ఆలయం, విజయవాడ. ఓకే. దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితం, 15-18 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్. నాకు తెలిసిన ఒక అతను నన్ను తీసుకెళ్ళాడు అక్కడికి. అతనికి కొంచెం పురోహితులకి పరిచయాలు ఉంటాయి కదా, గర్భగుడి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. మిమ్మల్ని తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్తే ఒక ఎనర్జీ ఫామ్ అయినట్టుగా ఉంది అక్కడ. అంటే ఎట్లాగా అమ్మవారి యొక్క ఎనర్జీ. ఇప్పుడు ఒక చెయ్యి వేసి అడుగుతారు ఏం కావాలి నీకని. అవును, ఆ ఫీల్ కలిగింది నాకు అక్కడ. ఇప్పటికీ కూడా, ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటికీ కూడా నేను వెళ్ళినటువంటి సంఘటన కనుక తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఆ ఫీల్ కనిపిస్తుంది. ఓకే. అంటే అక్కడికి వెళ్ళిన ప్రదేశము, ఆ రోజు దాదాపుగా 8-8:30 ప్రాంతము, ఆ టైంలో వెళ్ళాం. మేబీ మేము పొద్దున్న ఇప్పుడు ట్రైన్ ఎక్కాం, సాయంత్రం కల్లా చేరుకున్నాము. 8-8:30 ప్రాంతంలో మేము గర్భగుడిలో ఉన్నాము. మేబీ ఆ టైంలో అప్పుడు ఉన్న ఎనర్జీ ఏదైతే ఫీల్ అయ్యానో ఇప్పటికే ఎనర్జీ ఫీల్ అవుతుంది. అయితే కనకదుర్గ ఆలయానికి గనక ఎవరైనా గనక, విజయవాడ కనకదుర్గ ఆలయానికి గనక వెళ్ళిన వాళ్ళలో భయం ఉంటుంది చూసారా కొంతమందికి. ఇప్పుడున్న సొసైటీలో బాగా ఉన్నటువంటిది ఏంటంటే భయం, ఇన్సెక్యూరిటీ అంటారు దాన్ని. అంటే ఏం జరుగుతుందో, ఏమవుతుందో, నేను ఇన్ని క్రెడిట్ కార్డ్స్ పెట్టుకున్నాను, నాకు ఒకవేళ జాగపోతే పరిస్థితి ఏమిటి, ఏజ్ అయిపోతుంది వివాహం అవ్వకపోతే పరిస్థితి ఏమిటి, వివాహం అయింది సంతానం కలగకపోతే పరిస్థితి ఏమిటి, ఏదో భూమి కొనుక్కున్నాను ఎవడో వచ్చి కబ్జా చేస్తాను అంటున్నాడు. అంటే ఇలా రకరకాల భయాలు ఉంటాయి చూసారు. ఎటువంటి భయాన్నైనా సరే తొలగించేటువంటి శక్తి అమ్మవారికి ఉంది. ఇది నేను ఎలా చెప్పగలను అంటే, నేను ఎవరైతే భయపడుతుంటారో వాళ్ళకి ఏమంటే మీరు కనకదుర్గ ఆలయానికి వెళ్ళిరండి ఒకసారి అని చెప్పినప్పుడు వాళ్ళకి శక్తి ఉంది, వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. లేదు వెళ్ళలేమండి అనుకునేవారు ఇంట్లోనే కూర్చొని మీరు ఓం దుర్గాయ నమః ఒక్కసారి మనకి గూగుల్లో కొడితే వస్తుంది. విజయవాడ కనకదుర్గ టెంపుల్ అని కొడితే మనకి ఫోటో వచ్చేస్తుంది. అది చూసుకొని ఒక్కసారి వెళ్ళినట్టుగా ఇమాజినేషన్ చేసుకొని ఓం దుర్గాయ నమః అనుకుంటే వాళ్ళకు ఒక క్లారిటీ పెరగడం నేను కొన్ని వేల మందికి చూశాను. అంటే వాళ్ళకి అప్పటిదాకా ఏదో భయం ఉంటుంది చూసారా, అబ్బా నేను ఈ భయంతో బ్రతుకుతున్నా అనుకునేది కాస్త ఏమవుతుంది మహా అంటే
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మహా అంటే ఏమవుతుంది, ఓకే. ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఎవరికి రాలేదా, ఫ్యూచర్లో ఎవరికి రాదా? గతంలో వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి సాల్వ్ అయింది కదా, అవును. అలాంటప్పుడు నాకు సాల్వ్ అవుతుంది అవును. అనే ఒక థాట్ ప్రాసెస్ వాళ్ళకి పెరగడం నేను చూశాను. అంటే ప్రత్యేకంగా ఎవరైతే కొంత ఇమాజినేషన్లో, అంటే వాళ్ళ లైఫ్లో ఇది జరిగితే బాగుంటుంది, లేకపోతే ఇది జరిగితే నేను ఏదో ఇబ్బందిలో పడతానేమో, ఇది ఇలా జరగకూడదు ఇలాగే జరగాలని ఎవరైతే అనుకుంటారో, మీ యొక్క కర్మల్ని ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సర్వసాధారణంగా రాహు యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది. ఓకే. అంటే వాళ్ళు అనుకున్నది రివర్స్ అవ్వడం కానీ, వాళ్ళకు భయాందోళనకు గురవడానికి కానీ గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే రాహు ప్రభావం. ఈ రాహువు యొక్క ప్రభావం కనుక ఎక్కువగా ఉందనుకోండి ఎవరికైనా, నెగిటివ్ వేలో, పాజిటివ్ వేలో అనట్లేదు, పాజిటివ్ వేలో ఉంటే ఏమవుతుంది అంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం కానీ, విదేశాల్లో సెట్ అవ్వడం కానీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో బాగా రాణించడం, ఇవి జరుగుతాయి పాజిటివ్ వేలో ఉంటాయి. బట్ నెగిటివ్ వేలో ఉంటే ఏమవుతుందంటే భయాందోళనకు గురవుతారు. అంటే చిన్న విషయాలకే, ఇప్పుడు మనం చూడండి ఇవాళ రేపు మనం చూస్తుంటాం భార్యాభర్తలు మంచిగా కలిసి ఉంటారు, సడన్గా వాళ్ళిద్దరి మధ్యన ఏదో మనస్పర్ధలు వచ్చేస్తాయి, ఈగోస్ పెరిగిపోతాయి. నిన్న మొన్న కూడా చూసా, ఒక అతను మోటివేషనల్ స్పీకర్ ఎంతో మందికి మోటివేషన్ ఇచ్చాడు, ఆయన సడన్గా భార్యాభర్తలు విడిపోయారు. ఎందుకు విడిపోయారు అంటే తెలియని ఒక ఇన్సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళలో తెలియని ఒక ఇమాజినేషన్ కావచ్చు, చిన్న విషయం అవతల వాళ్ళు ఒక చిన్న విషయం అన్నారు అనుకుంటే దాన్ని పెద్దగా ఇమాజినేషన్ చేసుకుంటారు. ఈ రాహు ప్రభావం ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు సరదాగా అంటారు, భార్య కావచ్చు భర్త కావచ్చు అన్నప్పుడు ఆ చిన్న పాయింట్ని పట్టుకొని వీళ్ళు పెద్ద సినిమా వేసుకుంటారు. ఓకే, ఇట్లా అవమానించాడు, లేదా ఇలా అవమానించింది ఈవిడ, ఇదే గనక వెళ్తే ఇంకా నా పరిస్థితి ఏమిటి, మీకు అర్థమవుతుందా? అసలు అక్కడ జరిగింది జోవియల్గా వచ్చిన విషయం, కానీ పెద్ద ఇమాజినేషన్ నెగటివ్ వేలో ఎప్పుడైతే వీళ్ళు చేసుకుంటారో వాళ్ళకి ప్రతి చిన్న విషయం కూడా, వాళ్ళు ఏదైనా అంటున్నా కూడా వీళ్ళని అవమానించినట్టు. న్యాచురల్గా ఏంటంటే నిజంగా అవమానించరు, ఏదో కొంతమంది కావాలని కొన్ని సందర్భాల్లో చేస్తారు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని మనం అవమానంగా తీసుకుంటూ కృంగిపోతూ ఉంటాం. అలా కృంగిపోయే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకోండి, ఖచ్చితంగా మీ శక్తి పెరుగుతుంది ఆటోమేటిక్. ఎటువంటి ఇదైనా సరే పోవాల్సిందే. మీరు ఇంకా బాగా ఎక్కువగా ప్రభావం ఉంటే కనుక కనకదుర్గ ఆలయానికి వెళ్ళి అక్కడ లోపల కూర్చొని కొంచెం ధ్యానం చేయండి. ఓకే, ధ్యానం చేసి మీరు గమనించినట్లయితే అక్కడ కూర్చొని ధ్యానం చేసి మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో, అమ్మా నేను ఇది అనుకుంటున్నాను, అది ధర్మబద్ధమైంది అయి ఉండాలి, అధర్మబద్ధమైంది కాదు, వాడిది నాకు వచ్చేది వీడిది వచ్చేయాలని కాదు, ధర్మబద్ధమైంది కనుక ఉంటే మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం అమ్మవారు ఖచ్చితంగా తీసేసి మీకు ఆ యోగాన్ని ఇస్తుంది, శాశ్వతంగా తుడిచిపెట్టేస్తుంది. దేవి భాగవతంలోనే ఉంది కదా, అమ్మవారు చెప్పింది చాలా స్పష్టంగా, నా భక్తుడైతే గనక వాడి తలరాతను మరలా బ్రహ్మను పిలిచి మార్చుతానంటుంది. సూపర్. కాబట్టి నో నీడ్ టు వరీ సార్. అదేవిధంగా ఈ ఇప్పుడు చెప్పిన ఓం దుమ్ దుర్గాయ మంత్రాన్ని జనరల్గా ఎన్నిసార్లు జపించాలంటారు నిత్య జీవితంలో భాగంగా? ఒకటేనండి, నేను ఎప్పుడైనా సరే ఒకటే చెప్తాను, రోజు అరగంట చేయండి అని చెప్తాను. అది ఒకటే సమయంలో చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఏదో 10 సార్లు చదువుతాను అంటే, నేనేమంటానంటే సింపుల్ లాజిక్ అండి, ఏమీ లేదు. మీరు మీ శరీరానికి ఇంత అన్నం కావాలి, 10 మెతుకులు తింటానంటే మీకు సరిపోతుంది? అసలు సరిపోదు. ఎట్లా సరిపోద్ది? ఆకలేస్తుంటుంది లోపల కదా. అలాగే నేనేమంటానంటే ఏదో 10 సార్లు చేస్తాను, రావాలంటే రాదు, ఎక్కువ సార్లు చేయాలి, ఆ మంత్రం మీద నమ్మకంతో చేయాలి. ఈ మంత్రం చేస్తున్నాను, నేను దుర్గాదేవిని నేను నమ్ముకున్నాను, ఖచ్చితంగా నాకు ఈ ప్రభావం నా మీద పడుతుంది, నేను ఖచ్చితంగా లైఫ్లో ఇటువంటి అపోహల నుంచి అన్నిటి నుంచి బయటపడగలుగుతాను, ఇప్పుడు నేను సుడిగుండంలో ఉన్నటువంటి స్థితి నుంచి కూడా బయటపడగలుగుతాను అంటే ఏ దారులు లేవు, సుడిగుండాల్లో ఉన్నాము, అమ్మవారి నామం గొప్పగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మిరాకిల్స్ అనేవి అల్టిమేట్, దాంట్లో డౌటే లేదు ఇంకా. ఎందుకంటే మిరాకిల్స్ మీ లైఫ్లో ఎప్పుడూ ఉన్నాయి, కానీ అది ఆ అమ్మవారిని పట్టుకున్నప్పుడు మీకు కనబడతాయి. ఈ తెరలాగా రాహు ప్రభావం ఏంటంటే జరిగిన మిరాకిల్ మనకు కనబడకుండా చేస్తుంది, ఆ తెర తొలగిపోతుంది, ఆటోమేటిక్గా బాగుంటుంది వాళ్ళకి. సో మీ జీవితంలో భాగంగా ఏ పుణ్యక్షేత్రం దర్శిస్తే మీకు అద్భుతాలు జరిగినాయి అన్నదానికి చాలా చక్కగా సమాధానం చెప్పారు సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః. చూశారు కదా, ఏ గుడికి వెళ్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయనే ప్రశ్నకి గురువు గారు చెప్పిన సమాధానం ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.